ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి 2500 రూపాయలకు సంబంధించిన ఒక అంశం గురించి డిస్కస్ చేసిన అనేటటువంటి చర్చ వినబడుతున్నది. చాలా మంది అధికారులతో రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిందట. మనం మహిళలకు హామీ ఇచ్చినాము, 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పినాము, తర్వాత ఉచిత మనం కరెంటు కూడా ఇస్తామని చెప్పినాము 200 యూనిట్లకు సంబంధించి, తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పినాము, ఇంకో ఫ్రీ బస్ అనేటటువంటి ఒక పథకాన్ని తెరపైకి తీసుకొచ్చినాము, విజయవంతంగా ఉచిత బస్సు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ద పాయింట్ ఏంటంటే 2500 రూపాయలు ఏ విధంగా ఇవ్వాలా, ఎంతమంది మహిళలకు ఇవ్వాలా, ఈ ప్రాసెస్ ని ఏ విధంగా కొనసాగించాలనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి అధికారులతో డిస్కస్ చేసే ప్రయత్నం చేసినట్ట. చాలా మంది ఐఏఎస్ అధికారుల ఒపీనియన్ కూడా రేవంత్ రెడ్డి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిననే చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఎవరైతే మహిళలు ఉన్నారో ఒంటరి మహిళలకు ఇవ్వాలా లేకపోతే అందరికి ఇవ్వాలా అనేటటువంటి ఒపీనియన్ వచ్చినప్పుడు చాలా మంది చెప్పినారట, లేదు లేదు సార్ అందరికి ఇస్తే బాగుంటుంది, ఏమైనా ఏజ్ లిమిట్ పెడదామా అని అడిగినప్పుడు ఏజ్ లిమిట్ కి సంబంధించినటువంటి డిస్కషన్ నడిచిన ఆ తరుణంలో కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కొంతమంది, ఇంకొంతమంది లేదు లేదు 25 సంవత్సరాల కంటే పైచిలకు ఉన్నటువంటి మహిళలకు మనం ఇవ్వచ్చు అనేటటువంటి డిస్కషన్, ఇలాంటి డిస్కషన్ నడిచిందనేటటువంటి కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ అంటే ముగ్గురు మహిళలు ఉంటే, అమ్మ తర్వాత 2 కూతుర్లు ఉంటే, ఒక అమ్మ 2 కూతుర్లు ఉంటే వాళ్ళ ముగ్గురులో ఇంట్లో ఒక్కళ్ళకు మాత్రమే 2500 రూపాయలు చేయూత వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి. వైట్ రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఏజ్ లిమిట్ ఒకటి, తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇద్దామనేటటువంటి ఆలోచన ఒకటి, తర్వాత వైట్ రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి ఉండాలనేటటువంటి చర్చ కూడా కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాసెస్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు, ఆగస్టు అయిపోయిన తర్వాత అంటే ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ చేస్తామనేటటువంటి మాటలు చెప్పారు. కాబట్టి రుణమాఫీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెంటనే 2500 రూపాయలకు సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని తెరపైకి తీసుకురండి. ఇమీడియట్లీ మనం 2500 రూపాయలకు సంబంధించిన ఆ అంశాన్ని మనం తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహిళలకు మనం భరోసాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మహిళలకు మనం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఒక అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు లేవనెత్తిండు. ఒక చర్చను కూడా తెరపైకి తీసుకొచ్చిందనేటటువంటి కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏదైతే 2500 రూపాయలకు సంబంధించినటువంటి ఆ బడ్జెట్ కూడా, అంటే ఎట్లా ఇస్తే ఎంత బడ్జెట్ కావచ్చు, ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం సమకూర్చేటటువంటి అవకాశం ఉండొచ్చు, ఎంతమంది మహిళలకు మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరికి చేరేటటువంటి అవకాశం ఉంది, నాకు ఒక లిస్టు కూడా ఇవ్వండి. ఆ లిస్టు ప్రకారం మనం బడ్జెట్ మొత్తం ఆ దగ్గర తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బడ్జెట్ని ఏర్పరచుకొని మనం అకౌంట్లో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కొంత ఆ అంశం పైన దృష్టి పెట్టనంటూ కూడా అధికారులకు రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిన అనేటటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి.